బసవా బసవా అక్కడ చూడు, అమ్మాయిలో ఉంది. అమ్మాయి ఊపిరింజన్ గారు పట్టణ హాస్పిటల్కి తీసుకోదాం. మనం ఏం గుడికి వెళ్ళి పూజ చేసుకుని రావట్లేదు, వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ టైంలో హెల్ప్ లేండి, పదండి వెళ్ళిపోదాం. జాన్ గారు మూసుకుని రండి. ఇదే ప్యాటర్న్లో ఇది 4వ దొంగతనం సార్. ఆ 3.5 కోట్లు వాడే కొట్టేసి ఉంటాడని అనిపిస్తుంది సార్. నాకు అనిపించట్లా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. బండాపు బండి ఉంది, బాడీ కనిపించట్లేదు. చెక్ చేయండి. అరే బ్లడ్ బాగా పోయినట్టుంది. ఓ పాజిటివ్. సార్ ఎలా సార్? ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం నేను. వాసన చూసి ఏ బ్లడ్ గ్రూప్ చెప్పలేనా? సార్ ఈ బాటిల్ చూడండి, అదంతా కోడి బ్లడ్ సార్. ఏంట్రా నువ్వు, వాళ్ళకి మాత్రం బ్లడ్ గ్రూప్లు ఉండవా? సారీ సార్, సారీ సార్. ఈ బైక్ ఇంజన్ కూడా లేదు సార్. ఇది దాని పని. ఎవరు సార్? గీత, అగ్రహారం గీత, హైలీ టాలెంటెడ్ హైవే దొంగ. సార్ మనం దొంగను పట్టుకోవడానికి వచ్చాం, మీరు కొంచెం స్పీడ్గా ఉండాలి. స్పీడ్ కాదు, స్మార్ట్గా ఉండాలి. ఏంట్రా స్మెల్? సార్ నాకు ఒక ఐడియా వచ్చింది. సార్ నువ్వు చెక్ చేయాల్సింది వచ్చిన వాళ్ళ లైసెన్సులు, ఆర్సీలు కాదు, మరి స్మెల్. SML స్మెల్. మెల్లా ఆ దొంగ నా కొడుకు ఒంటి మీద కిరోసిన్ వేసుకుని తప్పించుకున్నాడు. కిరోసిన్ వాసన అంత తొందరగా పోదు. ప్రతి ఒక్కటి చేయి పట్టుకుని వాసన పీల్చి కిరోసిన్ స్మెల్ రాకపోతే వదలండి. వచ్చిందో వాడే. అలాగే సార్. రేయ్ కిరోసిన్ వాసన అంటే చెక్ చేయమనరా సార్. మీ అండ్ మై మావా బ్రో జస్ట్ సేవ్డ్ ఎ గర్ల్స్ లైఫ్, ఫీలింగ్ ఎక్సైటెడ్. జాన్ గారు యాంగిల్ కాస్త ఇటు బెటరా. ఒక గంగిరెత్తుకుంటే జ్ఞానం కూడా లేదు. డెలీట్ చేయి. అంటే 60 లక్షలు నగలు కొట్టేసాం కదా ఎక్సైట్మెంట్లో. ఆ చెయ్యవు. ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. సార్ లోపల పేషెంట్ ఉంది సార్, హాస్పిటల్కి పోవాలి. ఎందుకని కానీ ముందు చెయ్యవా? సార్ పేషెంట్ క్రిటికల్ ఉంది సార్, అర్జెంట్గా పోవాలి సార్. రామస్వామి వచ్చే స్మెల్ చూడు, నాకు జలుబు చేసింది, ఏం తెలియట్లేదు. ఆ మాత్రం దానికి రామస్వామి ఎందుకు సార్, వాసన చూడాలి అంతే కదా. కిరసనాయిల్ వాసన అవుతుంది, ఏముంది? వాసన, కిరోసిన్ వాసన. పట్టండి, పట్టండి, పట్టండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎటెల్నా దొరికిపోయేలాగా ఉన్నాం. ఈ నైట్ ఎక్కడ స్టే చేస్తే బెటర్. లోపల కార్లో బ్యాక్ సీట్లో అమ్మాయి ఉందని మర్చిపోయారు జాన్ గారు. మనకున్న పంచాయతీలు చాలా అన్నట్టు మనకి ఫిడేలు అవసరమా? పోలీసులు ఆల్రెడీ మన ఫేసులు చూస్తారు. రాబరీ కేసు
కొంపతీసి దీని కానీ మనతో చూస్తారనుకో, కిడ్నాపింగ్ కేసు, కర్మకాలి చచ్చిపోతే మర్డర్ కేసు జాన్ గారు. ఇది చచ్చిపోయి ఉంటుందని ఆల్రెడీ నాకు చాలా పెద్ద డౌట్. అలా చూస్తావేంటి? నువ్వు తిప్పిన తిప్పుడుకి నా కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చాయి, కానీ దానికి మాత్రం మెలుగు రాలేదు. నా మాటిని దీన్ని ఎక్కడెక్కడ పెట్టేద్దాం తుప్పల్లో, మనం సేఫ్ అయిపోవచ్చు. జాన్ గారు బండి ఎక్కండి సార్. ఓ తాడి చెట్టుకుంటే తెలివితేటలు ఉన్నా బాగుంది సార్. బసవా, జాన్ గారు అక్కడ ఏదో దారుందిరా. వీఆర్ వెరీ లక్కీ టుడే. సాటి మనిషికి సాయం చేయాలనుకుంటే సృష్టి దారి చూపిస్తుంది జాన్ గారు. ఎవడరా నువ్వు? బానెట్ దిగు. ఈ ఊర్లో ఇతరులకు ప్రవేశం లేదు. ఇదేమన్నా పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా? అంతకన్నా ప్రమాదకరమైనది. ఈడి చింతపండు మొహం. మంజునాథ, వెనకాల ఆడబిడ్డ ఉంది, ఆ ముగ్గురిని లోనకు పంపించు. నాకు వాడు కావాలి. ఎక్కడ కరెంట్ లేకుండా ఈ కాగడాలేంట్రా? మాతృదేవో భవ, పితృదేవో భవ, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇదే గరుడ పురాణ. మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పినటువంటి 18వ పురాణమే గరుడ పురాణం. మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, అందులో ఒకటి గరుడ పురాణం. మిగతా పురాణాలన్నీ కూడా శాస్త్రాలను గురించి, మానవ జీవితాన్ని గురించి తెలియజేస్తే, గరుడ పురాణం మాత్రం ఆత్మ యొక్క విశిష్టత, ఆత్మ ఏ విధంగా సంచరిస్తుంది అనేటువంటి పురాణం అంతా కూడా గరుత్మంతుడికి మహావిష్ణువు చాలా శ్రద్ధగా చెప్పినటువంటి పురాణం. ఇదే ఇప్పుడు మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. నారాయణం నమస్కృత్య సరం చైవ సరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమతి. మీరు ఎలా కొడుతున్నారేంటయ్యా? పోయేలా ఉన్నారు. తప్పు చేశారు. తప్పు చేస్తే
చంపేస్తారా? ఊరి కొత్త నువ్వు ఉండమా, మనకి వెళ్తే ఎందుకు? ఏమండి ఈ ఊర్లో డాక్టర్ ఎవరైనా ఉన్నారా? తిన్నగా పోతే చెరువు వస్తుంది, దాని పక్కనే ఆయన ఇల్లు. బస్వరారా కాదురా, ఇది బాడీ లాంగ్వేజ్ ఏంటో కనుక్కున్నారా? బస్వా పద బస్వా. సార్ డాక్టర్ నారప్ప గారు ఉన్నారా సార్? నీ గంటికి నేను ఎర్రిపప్పులా కనిపిస్తున్నానా? నేనే నారప్ప. అన్నా యాక్సిడెంట్ అయిందన్నా, కాస్త అర్జెంట్ చూడాలి. తర్వాత పేమెంట్ కూడా చేయాలి. దెబ్బలు ఎక్కడ తగిలాయి? రోడ్డు మీద సార్. చూడగానే అనుకున్నా ఇద్దరిట్లో నువ్వే ఇంటెలిజెంట్ అని. థ్యాంక్ యూ. నేను అడిగింది దెబ్బలు ఎక్కడ తగిలాయని. మామిడిపల్లి జంక్షన్ దగ్గర. జాన్ నువ్వు మాత్రం పిల్లల్ని కనకరా. నీ ఇంటెలిజెన్స్ నీతోటి అంతమైపోవాలి. అన్నా, దెబ్బలు నెత్తికి తగిలాయి, బ్లడ్ చాలా వస్తుంది. పేషెంట్ ఎక్కడా? అమ్మాయా? ఛే, ఛే. అన్నా ఏమైందో తెలియట్లే, ఎంత ట్రై చేసినా లేగట్లా. ఎంత ట్రై. ఒక్క నిమిషం. ఇది తీసుకొని ఓ 2 దెబ్బలు కొడితే మళ్ళీ ట్రై చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఎప్పటికి లేవలేదు. శివాన్ని తీసుకెళ్ళి అక్కడ పక్కనే ఉన్న శ్మశానంలో పాతేయండి, నేను చూసుకుంటాను. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక అమ్మాయి ఒంట్లో బాగాలేదంటే. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మగాళ్ళకి మాత్రమే వైద్యం చేస్తాను, అవసరమైతే ఆత్మలకి పశువులకైనా చేస్తాను, కానీ ఆడోళ్ళ జోలికి వెళ్ళను. వీళ్ళు ఆడోళ్ళు కాదు సార్, తోడేళ్ళు. మగాళ్ళను సర్వనాశనం చేయడానికే దేవుడు వీళ్ళని పుట్టించాడు. దాని మొహం చూస్తే తెలుస్తుంది ఎంత మందిని మోసం చేస్తుంటుందో అని. దీన్ని చంపేస్తే మగజాతికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. చంపేయండి సార్. ఆడవాళ్ళ మీద మరీ అంత పగ పట్టేసారేంటి సార్? ఇలాంటి ఆడదాని వల్లే నా జీవితం ఇలా తగలబడింది. ఇప్పుడు ఈ ఊళ్ళో నువ్వు కాకుండా ఇంకేమైనా డాక్టర్లు ఉన్నారా? నాకు చూడలేదు. మరి గుణ పని బ్యాగ్లో దింపి నోట్ నుంచి తీసానుకో, సర్జరీ నువ్వే చేసుకుంటావా? హా? మా జాన్ గారు నేను వీళ్ళు దమ్మేసి వస్తాం. మేము వచ్చేసరికి పాపలు వేసి కూర్చోలేదు అనుకో, పంజుడు. రేయ్ నువ్వు కూడా చెప్తావా? వెళ్ళిపో. ఓకే. అక్కడ ఏమవుతుంది మామా? ఏంటది? నాకెందుకో ఈ ఊరు చాలా తేడా తేడా ఉంది జాన్ గారు. అంటే ఇప్పుడు ఈ రాత్రి ఈ తేడా ఊర్లోనే ఉండాలా? మీరు వద్దంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉందామండి. వద్దు, ఇక్కడ వద్దు పెట్టకు, కదండి. వద్దు. హలో సింగియా, సింగియా గారు వినిపిస్తుందండి? హలో సింగియా, హలో సింగియా వినపడుతుందా? ఏమండి ఎందుకు ఏడుస్తున్నారండి? నీకెందుకు? అంటే చెప్పుకుంటే కష్టం తగ్గుద్దని. అయితే మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని చెప్పాలనిపిస్తుంది, చెప్పచ్చా? వై నాట్ అండి, రండి ప్లీజ్ ప్లీజ్. మీ పేరేంటో చెప్పలేదు. బేబీ, నేనెవరో తెలియకుండానే మీరు దగ్గరికి తీసుకున్నారు. మీ మంచి మనసు చూస్తుంటే మీకు ముద్దు ఇవ్వాలనిపిస్తుంది.
ఇవ్వచ్చా? అంటే యాక్చువల్గా ఇప్పటికే చాలా మంది ఆఫర్ చేశారు, బట్ నేను వాళ్ళకి ఎప్పుడు ఎస్ చెప్పలేదు. మీరు కష్టాల్లో ఉన్నారన్నారు కదా, కాదని లేకపోతున్నాను, కానిచ్చేయండి. బేబీ 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 జలగం నారప్పో జలగం నారప్పో నూరాలి పప్పు అది గన్నేరు పప్పు గన్నేరు పప్పు. జలగం నారప్పో అది ఆడది నారప్పో చంపాలి కొడుకో కాదంటే తప్పు కాదంటే తప్పు. ఏంటి మేకప్లా తుడుచుకుంటున్నావు? అది రక్తం కాదా? రక్తమే, కానీ నాది కాదు, కోడిది. కోడిదే? పాపం ఏ గుడ్డు కన్నా కోడు. యూ చీటర్! మీ ఆడజాతంతా ఇంతేనే. నిన్ను బతికి బయటకెళ్ళనివ్వని. ఈ పప్పుని నీ నోట్లో కుక్కకపోతే నా పేరు నారప్పే కాదు. జలగం నారప్పో జలగం. డాడీ! దెబ్బ తగిలితే అమ్మా నరవకుండా డాడీ అంటావేంట్రా? అమ్మ కూడా ఆడదే కదే, అందుకే నేను అమ్మ పాలు తాగి పెరగలా, చాయ్ తాగి పెరిగా. అది డాడీ! బేబీ బసవా, బేబీ కనిపించట్లేదు బసవా. సూపర్ కోఆపరేటివ్ ఫిగర్ సడన్ గా మిస్ అయిపోయింది. మీ బేబీ మాత్రమే కనిపించట్లేదు జాన్ గారు, ఒక్కసారి మీ చుట్టుపక్కల తిరిగి చూడండి. మీకు ఒక్క పని అప్పచెప్పాను కదా జాన్ గారు, ఆ పని ఏంటి? బండిని చూసుకోమన్నారు. మరి బండి ఏది? సారీ 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 అండి, మీకేం కాలేదు కదా? జాగ్రత్త అండి. కొడుకు మనిషి అన్నాక బాధాంగించేంత బాధ్యతనే ఉండాలి జాన్. జలగం రేయ్, నారప్ప. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? నీకేం పని చెప్పాను? అది- రేయ్, అమ్మాయి జాగ్రత్త ఉందో చూడు. నేను చెప్పేది ఏయ్ పిల్లది పిల్లని చేసావు. అది పిల్ల గారా బ్లడీ ఫుల్. షీజ్ లేడీ బిల్ల. దానికి యాక్సిడెంట్ కాలేదు, బొక్క కాలేదు. మరి ఆ బ్లడ్? ఆ బ్లడ్ దాని అనుకున్నావా? అది కోడి బ్లడ్ రా. కోడి బ్లడ్? ఎస్, షీజ్ ఎ కోడి బ్లడెడ్ క్రిమినల్. అమ్మాయిలు నమ్మితే మోసపోతాం, ఇట్స్ ఫ్యాక్ట్. బట్ మేకప్ వేసుకుని అమ్మాయిలు నమ్మితే అడుక్కు తింటాం రా. చిలక్కి చెప్పిన జాన్, దాని సంగతి తెలియకుండా దాని ఎదుగుండా నగల గురించి మాట్లాడాను జాన్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే దాన్ని చంపేసి ఇక్కడే సార్ సార్ మీ కాలు ముక్తా సార్, వీటితో పాటు మీ చేరొద్దు సార్ ప్లీజ్. ఆహా, నట శూన్య. అయ్యా, నీకు అర్ధగంట టైం ఇస్తున్నాను. ఏం ఇన్ఫర్మేషన్ కావాలో కనుక్కొని దీన్ని నాకు వదిలేయండి. దీని చేతిలో ఇంకొక మగాడు కూడా మోసపోకూడదు. ఇదన్నా తిన్నగా చేయండి. ఏయ్ కారెక్కడా? కారేంటి? డ్రామాలొద్దు, నగలెక్కడ పెట్టావు చెప్పవే. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, సిగ్గులేదు దొంగతనం చేయడానికి? ఛీ! ఫు! ఆహా, మీరేం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారా? మీరు దొంగలేగా? ఏయ్, కార్ ఎక్కడా? ఏసేను బే, తర్వాత నేను చూసుకుంటాను. నేను నగల బ్యాగ్తో ఎస్కేప్ అవుతుంటే ఒక సైకిల్ బ్యాచ్ నన్ను ఫాలో చేశారు. ఆ? రౌండ్ అప్ చేసి నాకు క్లోరోఫామ్ కొట్టి కార్. అయ్యా,
ఇది ఇంకో కథ అల్లుతుంది. క్లోరోఫారం లేదు, కోలఫారం లేదు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లనైనా నమ్మొచ్చేమో కానీ ఈ ఆడదాన్ని నమ్మలేం సార్. ఏయ్, మీ అమ్మ ఆడది, మీ చెల్లి ఆడది. తెలుసే, మా అమ్మ ఆడది, మా నాయన ఆడది, మా పని మనిషి మంగ కూడా ఆడదే. అండ్ షీ వాజ్ ఎ హాట్ ఉమెన్. అయినా ఆడదంటే మగాడితో ఆడుకునేదేనే. ఛీ, అమ్మడి అమ్మ. నాయనది నాయన